ఎందుకంటే వెల్లుగొండ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోకి రావడానికి కమ్మేడు పూల సుబ్బయ్య గారు, గుజ్జుల ఎల్లమందారెడ్డి గారు ఇలాంటి వాళ్ళంతా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. నాటి ప్రభుత్వం కమ్మేడు పూల సుబ్బయ్య గారి పేరుతోనే జీవో ఇవ్వడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టుకు నామకరణ కూడా చేశారు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన కూడా చేయకపోవడం అనేటువంటిది ఇది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. 4,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలంటే 400 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి కావడం అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో బాబు గారే చెప్పాలి. కాబట్టి తక్షణం దీనికి ఒక స్టాచ్యురీ బడ్జెట్గా కేటాయించి వెలుగొండ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయడం ద్వారానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే తప్ప ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు పైన ఆకాశం పైన ఆధారపడి జీవించేటువంటి అంటే ప్రాణాలు గాల్లో వదిలేసి ఉన్నాడో లేడో కనిపించినట్టు దేవుడికి అప్పగిచ్చేసి ప్రతి కార్తికి ముక్కుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తప్ప గ్యారంటీ వాటర్ లేనటువంటి జీవితాలు ఈ యొక్క మార్కాపురం జిల్లాలో కొనసాగుతూ ఉన్నాయి. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను.